మనము చదివినటువంటి లేఖన భాగములను జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు లేఖనముల ద్వారా మనకు ఒక ధ్యానాంశము అక్కడ కనబడుతూ ఉన్నది. ఏమై ఉన్నది ఆ ధ్యానాంశము అని మనము ఆలోచన చేసినప్పుడు విశ్వాసము, రెండవది క్రియ అని మనకు అక్కడ కనబడుతున్నది. విశ్వాసము ఏమై ఉన్నది, క్రియ ఏమై ఉన్నది, రెండిటిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఒక అమెరికా దేశంలో ఒక గొప్ప జలపాతము ఉన్నది. ఆ జలపాతం పేరు నయాగరా జలపాతం అని దాన్ని పిలుస్తూ ఉంటారు. ఆ జలపాతము ఎంతో లోతైనది గనుక అంత అధికమైనటువంటి లోతు కలిగినటువంటి జలపాతము ఎక్కడ కూడా లేదండి. కనుక ప్రజలందరూ ఏం చేస్తూ ఉన్నారు అంటే వారి వారి తీరికను బట్టి ఆ స్థలానికి వెళ్ళి ఆ ఎత్తైనటువంటి జలపాతము అది లోయలోనికి నీళ్లు పారి మరలా అదే ఎత్తునకు మరలా తిరిగి పైకి వస్తూ ఉంటుందంట. నీరు చాలా రంగుల రంగులుగా ఆ నీటి మరి అలా పైకి వస్తూ ఉంటే అది కనులకు చూడడానికి చాలా అందముగా ఆ దృశ్యము ఉంటుందట. కనుక మరి ఆ స్థలానికి చాలామంది సందర్శకులు వస్తూ ఉంటారట. అయితే అక్కడ ఒక యవనస్తుడు 21 సంవత్సరము కలిగినటువంటి యవనస్తుడు, చాలా బలము కలిగినటువంటి యవనస్తుడు ఆ జలపాతమునకు ఆ దిక్కున నుండి ఈ దిక్కునకు ఒక బలమైనటువంటి తాడు కట్టి ఈ దిక్కున అతడు మరి ఆ తాడు మీద నడుచుకుంటూ ఆ దరికి వెళ్ళి మరలా ఆ దరి నుండి మరలా తాడు మీద నడుచుకుంటూ ఈ దరికి వచ్చాడట. వచ్చిన తరువాత అక్కడ ఉన్న వారందరితో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా చప్పట్లు కొట్టి ఆనందించారట. చివరికి ఆ యవనస్తుడు అన్నాడట, మీలో ఎవరైనా 2 వ్యక్తులు నా 2 భుజముల మీద కనుక మీరు కూర్చుంటే నేను మిమ్మల్ని ఆ దరికి తీసుకొని వెళ్ళి మరలా ఈ దరికినకి మిమ్మల్ని నేను క్షేమముగా తీసుకొని వస్తాను అన్నాడట. ఆ యవనస్తుడు 2 పర్యాయములు 3 పర్యాయములు చెప్పినా కూడా ఎవరు కూడా మరి ఆ యవనస్తుని దగ్గరకు వచ్చి సాహసం చేసి వాని భుజముల మీద ఎక్కడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయలేదట. ఎందుకొరకంటే జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. వారు కనులతోనే ఆ యవనస్తుడు తాడు మీద నడుచుకుంటూ ఆ దరికి వెళ్ళాడు. ఈ దరికి రావడాన్ని కనులతో చక్కగా వారు చూశారు, ఆనందాన్ని చప్పట్ల ద్వారా వ్యక్తపరిచారు. కానీ ధైర్యముగా అతని భుజముల మీద ఎక్కి ఆ దరికి పోయి ఈ దరికి రావడానికి ఎవరు కూడా ముందుకు రాలేదండి. ఏంటి కారణం అంటే చూశారు కానీ చూసిన దాన్ని హృదయములో నమ్మకము కలగల. కనుకనే ఆ యవనస్తుడు ఎంతగా కేకలు పెట్టి బతిమలాడినా కూడా ఎవరు కూడా ఆ కార్యం జరిగించడానికి ముందుకు రాలేదండి. అందుకే మరి మానవుని హృదయంలో మొదటిగా విశ్వాసం ఉండాలి. విశ్వాసము కలిగి ఉన్న మరి బలమును బట్టి విశ్వాసం ఎంత బలముగా మన హృదయములో కలిగి ఉంటుందో అంతే బలముగా మనము క్రియను జరిగించడానికి ముందుకు వెళతాము. అందుకే విశ్వాసము లేకుండా మనము క్రియను జరిగించలేము. అందుకే చూడండి, విశ్వాసము ఏం చేస్తున్నది అంటే ఒక విత్తనము భూమిలో
నాటడానికి ఆ విశ్వాసము సహాయపడుతుంది. విశ్వాసము లేకుండా భూమిలో విత్తనాన్ని ఎవరు కూడా విత్తరండి. ఏ విశ్వాసముతో భూమిలో విత్తనాన్ని విత్తుతూ ఉన్నాము అంటే ఆ విత్తనము యొక్క రూపము మన మదిలో ఉంటుంది. ఆ విత్తనము యొక్క రూపును, దాని ఫలములను మన మదిలో ఉంటాయి గనుక వాటిని మనము కలిగి ఉండాలి అని ఒక నమ్మకాన్ని బట్టే, బలమైన విశ్వాసమును బట్టే భూమిలో విత్తనాన్ని మనము విత్తుతామండి. అలా కాకుండా నేను ఫలములు కలిగినటువంటి చెట్టును తెచ్చి నాటి దాని ఫలములను నేను కోసుకొని తిని ఆనందిస్తాను అంటే దాన్ని ఏమంటారు అంటే వెర్రితనము అనే మరి మాటను మనం అక్కడ చూడగలుగుతామండి. అందుకే ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే క్రైస్తవ్యం అనేది చూడండి, క్రైస్తవ్యం అనేది ఏమై ఉన్నది అంటే క్రియల మీద ఆధారపడి లేదండి. క్రైస్తవ్యం అనేది క్రియల మీద ఆధారపడి లేదు. క్రైస్తవ్యం అనేది విశ్వాసము ద్వారా ఆధారపడి క్రియను జరిగించేదే క్రైస్తవ్యము అని మనము చూడగలుగుతూ ఉన్నామండి. అందుకే ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదివితే అక్కడ అబ్రహామును గూర్చినటువంటి విశ్వాసాన్ని మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నామండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చూడండి ఏం చేశాడు అబ్రహాము. అబ్రహాము ఏం చేశాడమ్మా? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మి ఉన్నాడు గనక ఆ నమ్మకము దేవుని ద్వారా అబ్రహాముకు ఏం కలిగింది అంటే చూడండి, నీతి కలిగి ఉన్నది అని అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట. అంటే ఒక వ్యక్తి దేవుని నమ్మడం ద్వారా ఏమొస్తూ ఉన్నది అంటే ఇదిగో నీతి వస్తూ ఉన్నది అని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. అబ్రహాము గొప్ప ధనవంతుడే. అతనికి కొదువ అనేది లేదు, కొరత అనేది లేదు. సమృద్ధిగా దీవించబడి సమృద్ధిగా మరి ధన సంపన్నుడిగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. కానీ దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు అబ్రహాం ఏం చేశాడు అంటే లోబడి ఆ దేవుడు అనుగ్రహించినటువంటి వాక్కునకు అతడు ఆ వాక్కును వెంబడించి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నామండి. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అబ్రహామునకు దేవుడు నువ్వు ఫలానా చిలకలూరుపేట వెళ్ళు, లేకపోతే మరి ఒంగోలు వెళ్ళు, లేకపోతే గుంటూరు వెళ్ళు, లేకపోతే మరి విజయవాడ వెళ్ళు అని చెప్పి దేవుడు అబ్రహాముకు చెప్పలేదండి. బయలుదేరు, ప్రయాణమై వెళ్ళు అన్నాడు. వెళుతూ వెళుతూ ఏం చెప్పాడు అంటే నీకున్నవన్నీ కూడా విడిచిపెట్టి నువ్వు ప్రయాణమై వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియక, తాను ఎక్కడికి ప్రయాణమై వెళ్ళాలో కూడా తెలియదు, కానీ తాను మాత్రం ఏం చేశాడు అంటే ఇదిగో దేవుని మాట మీద నమ్మిక ఉంచి తన ప్రయాణము సిద్ధపరుచుకొని ఇదిగో నన్ను పిలిచిన దేవుడు, నన్ను ప్రయాణమై వెళ్ళమన్న దేవుడు, ఇదిగో నాకు మార్గము చూపించే దేవుడు గనక ఆయన చూపించినటువంటి మార్గములో నేను ప్రయాణం చేయడం ద్వారా అది నా దేవుని ద్వారా నాకు అనుగ్రహించబడే ఒక నీతి కలిగినటువంటి మార్గము, ఆ దేవుడు నాకు అనుగ్రహించే ఒక చక్కని ప్రదేశం అని చెప్పి అతడు బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అయితే చూడండి, అబ్రహాము కలిగి ఉన్నటువంటి విశ్వాసమును
అపోస్తలుడైనటువంటి పౌలు ఏ రీతిగా అబ్రహాము కలిగి ఉన్నటువంటి విశ్వాసమును ఏ రీతిగా తాను మరి గ్రహింపునకు తెచ్చుకున్నాడు, తాను రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలుదేరి వెళ్ళెను. చాలండి. ఇక్కడ చూడండి, పౌలు అబ్రహాముకు కలిగి ఉన్నటువంటి విశ్వాసము, ఆ అబ్రహాము ఏ రీతిగా దేవుని నమ్మి బయలుదేరాడో దానంతటిని కూడా తన మనసులో గ్రహింపు తెచ్చుకొని పౌలు హెబ్రీ సంఘానికి వ్రాస్తూ ఉన్నటువంటి పత్రికలో అబ్రహాము కలిగి ఉన్నటువంటి విశ్వాసమును గూర్చి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. ఏమంటూ ఉన్నాడు అంటే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి అంటాడు. ఏమండి, మనము ఏదైనా ఇదిగో ఒక విషయములో మనం లోబడాలి అంటే మన హృదయంలో ఏముండాలి అంటే విశ్వాసము ఉండాలి. విశ్వాసము లేకుండా మనము ఎవరికీ లోబడలేమండి. అందుకే అబ్రహాము మొట్టమొదటిగా ఇదిగో దేవుని పిలుపున యందు విశ్వాసం ఉంచాడు గనక ఆ దేవునికి లోబడి ఏం చేశాడు అంటే, చూడండి, ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనైనటువంటి ప్రదేశమునకు బయలు వెళ్ళలేను, మరియు ఎక్కడికి, చూడండి, ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళలేను. చూడండి, ఒక సొంత తండ్రి కుమారుణ్ణి బయలుదేరు అంటే ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏ పట్టణానికి వెళ్ళాలి, లేకపోతే ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏం తీసుకొని రావాలి, ఎందుకు నేను వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఉదయమా, మధ్యాహ్నమా, సాయంకాలం అని ఎన్నో ప్రశ్నలు తన కుమారుడే తన తండ్రికి వేస్తాడండి. కానీ ఇక్కడ అబ్రహాము మరి అనుడిగా ఉన్నాడు. అనుడిగా ఉన్నటువంటి అబ్రహాము తనను పిలిచింది మాత్రము దేవుడే అని నమ్మాడు. ఆ నమ్మకం తన హృదయంలో ఉన్నది కనుక అతడు ఆ దేవునికి లోబడ్డాడు. లోబడి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అతడు ఏం చేశాడు అంటే తన ప్రయాణమును ప్రారంభం చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నామండి. అబ్రహాము కలిగి ఉన్నటువంటి విశ్వాసము ఎంత బలమైనటువంటి విశ్వాసం అంటే, అబ్రహాము కలిగి ఉన్నటువంటి విశ్వాసము ఎంత బలమైన విశ్వాసం అంటే, ఇదిగో అబ్రహాము దేవుని వాక్కు మాత్రమే విన్నాడు కానీ ఇదిగో అబ్రహాము చేస్తూ ఉన్నటువంటి ప్రయాణం అంతా కూడా సుఖవంతమైనటువంటి ప్రయాణము అబ్రహాము చేయలేదండి. అబ్రహాము చేస్తున్నటువంటి ప్రయాణం అంతా కూడా చాలా కష్టతరమైన ప్రయాణము. వెళుతున్నాడు, అక్కడ గుడారం వేసుకుంటున్నాడు, నివాసం ఉంటున్నాడు, మరలా తిరిగి ఇదిగో ప్రయాణం అవుతున్నాడు, మరలా బయలుదేరుతున్నాడు, మరలా ప్రొద్దుగూకే వరకు వెళుతున్నాడు, మరలా అక్కడ గుడారం వేసుకుంటున్నాడు, మరలా అక్కడ మరి ఎంత కష్టతరమైనటువంటి పని ఉన్నదో. కానీ అంత కష్టతరమైనటువంటి పని ఉన్నను కూడా అబ్రహాములో తన ప్రయాణములో దేవుడు పిలిచినటువంటి పిలుపులో సందేహము లేక ఇదిగో తాను నమ్మినటువంటి ఆ దేవుని నామమును బట్టే అతడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చూడండి, అందుకే అబ్రహాము హృదయములో ఉన్నటువంటి విశ్వాసమునకు ఉన్నటువంటి బలము ఎంత అంటే, చూడండి మనము చదువుదాం. ఆదికాండము 18వ అధ్యాయము
18వ అధ్యాయం 14వ వచనాన్ని మనము చదువుదాము. చూడండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. చూడండి, అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మి ఆ నమ్మకాన్ని బట్టే ముందుకు తన యొక్క ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ ప్రయాణములో అబ్రహాము చేస్తూ ఉన్నటువంటి ప్రయాణమునకు ఉన్నటువంటి గమ్యానికి ఉన్నటువంటి లక్ష్యం ఏంటి? చూడండి, తనను దేవుడు ఆశీర్వదిస్తానని ఒక వాగ్దానం దేవుడు చేశాడు. తనను దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్పి ఒక వాగ్దానం చేశాడు. ఆశీర్వాదం ఏంటి అంటే, తనకు సంపద ఉన్నది, తనకు మరి సౌకర్యము ఉన్నది, తాను చాలా మరి పశువులు మందలు కలిగి ఉన్నాడు. ఇదిగో తనను తాను చూసుకొని ఆలోచన చేసుకుంటే ఇదిగో అన్ని విషయములలో కూడా అబ్రహాము ఇదిగో ధనవంతుడు అని అతడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి అతనికి వస్తున్నటువంటి బిరుదు. కానీ అబ్రహాముకి ఏమి కొదువు అంటే సంతానము లేదు గనుక, సంతానము లేనటువంటి అబ్రహాము ఏ విషయములలో దేవునిని వెంబడిస్తూ ఉన్నాడు అంటే, దేవుడు నిశ్చయముగా నన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు గనక ఆ వాగ్దాన ఫలము దేవుడు నాకు ఇస్తాడు అని ఒక నిశ్చయతను తన హృదయంలో ఉంచుకున్నాడు. అయితే ఒక గడియలో మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఏంటి అంటే, ఆయన ఇదిగో మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, వీళ్ళు ముగ్గురు కూడా చూడండి, అబ్రహాము సారా ఉన్నటువంటి ఆ సింధూర మరి వృక్షము క్రింద అబ్రహాము కూర్చొని ఉంటే ఇదిగో ఆ స్థలములకు వచ్చాడు. ఆ వృక్షం వెదుటనే ఇదిగో సారా గుడారములో ఉన్నది. అయితే చూడండి, అబ్రహాము దగ్గరకు వచ్చినటువంటి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మీదటికి మరలా తిరిగి నీ దగ్గరకు వస్తాము. నీ దగ్గరకు వచ్చినప్పుడు చూడండి, నీవు ఏం కలిగి ఉంటావు? కుమారుని కలిగి ఉంటావు అని చెప్తున్నాడు. అబ్రహాము హృదయంలో ఒక నిశ్చయత ఉన్నది, ఒక నమ్మకము ఉన్నది. అబ్రహాము ఎందుకు ప్రయాణమై బయలుదేరి వెళుతూ ఉన్నాడు అంటే, నిశ్చయముగా అబ్రహామా నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఒక వాగ్దానము ఉన్నది గనుక ఆ వాగ్దానమును బట్టే ఇదిగో ఆ వాగ్దానానికి తగినటువంటి కుమారుణ్ణి అబ్రహాముకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానపు కుమారుడే ఎవరు అంటే ఇస్సాకు అని మనము గుర్తుంచుకోవాలి. ఇష్మాయేలు కాదండి, ఇస్సాకు అని మనం గుర్తుంచుకోవాలి. ఇస్సాకు వాగ్దానపు కుమారుడు. ఇస్సాకు ఏమై ఉన్నాడు అంటే, ఇదిగో అబ్రహాముతో దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానపు కుమారుడు ఏమై ఉన్నాడు అంటే ఇస్సాకు. అందుకే అబ్రహాము ఎందుకు దేవుని నమ్మాడు అంటే, దేవుడు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడు, నిశ్చయముగా ఇదిగో దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానము నా పట్ల నెరవేర్చి ఇదిగో నన్ను దీవించి నన్ను ఆశీర్వదించే దేవుడు అని ఒక నమ్మకాన్ని తన హృదయంలో ఉంచుకున్నాడు. తన ఊరుని విడిచాడు, ఇంటిని విడిచాడు, బంధువులను విడిచాడు, సమస్తాన్ని విడిచిపెట్టి దేవునిని వెంబడించి దేవుని వాగ్దానమునకు వారసుడుగా అబ్రహాము దేవుని యొక్క కుటుంబానికి ఒక విశ్వాసపు తండ్రిగా అబ్రహామును దేవుడు ఉంచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నామండి. అబ్రహాము ఆ దినమున కాదు, ఈ దినమున ఇదిగో దేవుని నమ్మిన వారందరికీ కూడా అబ్రహాము ఏం చేయబడుతున్నాడు అంటే, ఇదిగో దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి విశ్వాసపు కుటుంబానికి అబ్రహాము తండ్రిగా, అబ్రహామును తలగా ఉంచాడు.
మనము బాప్తిసం పొందుట ద్వారా మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టే మన తండ్రి ద్వారా మనకు అబ్రహాం ఏం చేయబడుతున్నాడు అంటే మన విశ్వాసమునకు తండ్రిగా అతడు తీర్చబడుతున్నాడు, నిలబడుతున్నాడు. అందుకే చూడండి, ఇక్కడ మనము మొదటిగా చెప్పుకున్నాము, మనము క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సమాజానికి కావలసినది విశ్వాసము ద్వారా క్రియను జరిగించటమే కానీ క్రియ ద్వారా మనము విశ్వాసాన్ని ఎంత మాత్రము కూడా మనం పొందుకోలేమండి. అలా పొందుకునే పరిస్థితి కనుక ఉంటే పరిశుద్ధ గ్రంథం ఎలా ఉండేది కాదు, మరొకలా వ్రాయబడి ఉండేదే. కానీ మానవుడి దినమున ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో నేను కలిగి ఉన్నటువంటి క్రియను బట్టి, అనగా నేను ఇస్తూ ఉన్నటువంటి ధనమును బట్టి, నేను ఇస్తూ ఉన్నటువంటి అర్పణను బట్టి, నేను చేస్తున్నటువంటి ఇదిగో దాన ధర్మాలను బట్టి, నేను చేస్తున్నటువంటి అన్నదానమును బట్టి, ఇదిగో నేను కట్టిస్తున్నటువంటి మందిరాలను బట్టి, నేను కట్టిస్తున్నటువంటి గోపురాలను బట్టి, నేను చేస్తున్నటువంటి పనులను బట్టి దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చి ఆయన ఉన్నటువంటి పరలోకానికి నన్ను తీసుకొని వెళతాడు అనే ఒక నమ్మకాన్ని మానవుని హృదయంలో ఉంచుకొని ఏం చేస్తున్నారు అంటే, ఇదిగో వారు వెలకట్టలేని బంగారమును, వెలకట్టలేని ధనమును తీసుకొని వచ్చి దేవునికిచ్చి, దేవుడు కలిగి ఉన్నటువంటి నీతికి నేను వారసుడను అని చెప్పుకుంటూ ఉన్నారండి. అలా మన విశ్వాసము ఎన్నడూ కూడా అలా లేదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎలా అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కాలమానములకు వచ్చేసరికి మార్తా అనే స్త్రీని మనము చూస్తూ ఉన్నాము, మరియా అనే స్త్రీని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో ఈ మార్తనేమో చూడండి, వీళ్ళిద్దరూ కూడా ఒకే ఇంటిలో నివాసం చేస్తున్నారు. మార్తా మరియలు ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు కనుక ఇద్దరు ఒకే ఇంట నివాసం చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా కలిగి ఉన్నటువంటి ఆలోచన, ఇద్దరు కలిగి ఉన్నటువంటి బంధం, ఏ బంధాన్ని వారు కలిగి ఉన్నారు అంటే, మార్త ఏమో క్రియలకు సూచనగా ఉన్నది, మరియ ఏమో విశ్వాసమునకు సూచనగా ఉన్నది. కానీ ఇద్దరు కలిగి ఉన్నటువంటి దేహములు వేరు, ఇద్దరు కలిగి ఉన్నటువంటి దేహములు నివాసం ఉండేది ఒకే చోట వారు నివాసం ఉంటున్నారు. కానీ వారు కలిగి ఉన్నటువంటి ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయి. కనుకనే ఏం చేస్తున్నారు అంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు ఈ మార్త పరిగెత్తుకొని వచ్చి ఏమని మాట్లాడుతూ ఉన్నది అంటే, అయ్యా యేసయ్యా, ఇదిగో నీకు కొద్దిగానైనా జాలి లేదా? కొంచెమైనా నీకు చింతన లేదా? నేనెంతగా కష్టపడుతున్నాను, ఎంతగా నేను శ్రమ పడుతున్నానో, నీ దగ్గరే ఉన్నటువంటి మార్తను కొంచెం నాకు సహాయముగా నువ్వు పంపిస్తే నేను జరిగించే పనులు త్వరగా జరిగించి నా పనుల నుండి మరలా తిరిగి నేను తేరుకోగలనయ్యా అంటుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, మార్తా మార్తా, నువ్వు అనేకమైనటువంటి పనులను కల్పించుకొని అంటాడు. అక్కడ అనేకమైన పనులన్నీ కల్పించుకున్నావు, కానీ ఆ పని ఈ సమయంలో అవసరమైనది కాదు అంటాడు. నువ్వు కల్పించుకొని చేస్తున్నావు, నువ్వు ఊహించుకొని చేస్తున్నావు, నీ ఆలోచనను అక్కడ ఉంచి ఇదిగో ఈ పనులన్నీ జరిగిస్తున్నావు. కానీ మరియా ఏ పనిని ఆమె మొదట చేస్తూ ఉన్నది అంటే, ఉత్తమమైనటువంటి పనిని ఆమె ఎంచుకున్నది. కనుక ఆమె ఏమై ఉన్నది అంటే, శ్రేష్టమైనటువంటి స్త్రీగా ఆమె సమాజమంతటా నిలబడబోతూ ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మాట్లాడినటువంటి మాట. అందుకే చూడండి, విశ్వాసము క్రియ విడదీయరాని బంధమే.
కానీ విశ్వాసము ద్వారా క్రియను జరిగించాలే కానీ క్రియ ద్వారా విశ్వాసాన్ని మనము ఎన్నడూ జరిగించలేమండి. ఏమండి, గుర్రపు బండిని ఎంతమంది చూశారు అమ్మా? ఇక్కడ ఉన్నవారు గుర్రపు బండిని ఎంతమంది చూశారు? గుర్రపు బండి, జట్కా బండి ఎంతమంది చూశారు? నేను చూశాను. గుర్రపు బండి, గుర్రపు బండికి మెడ మీద కాడి వేసి ఆ గుర్రపు బండి తోలే వ్యక్తి ఇదిగో ఆ గూడు బండిలో మనుషులను లేకపోతే సామానును వేసుకొని ఆ గుర్రాన్ని ముందుకు తోలుతూ ఉంటాడు. ఆ ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళిన తరువాత ఆ గుర్రమును సాగి చేస్తే ఆగిపోతుంది అక్కడే. అది మనము చూస్తూ ఉన్నది, జరుగుతూ ఉన్నది, జరగాల్సింది అలా కాకుండా గుర్రాన్ని వెనక్కి తిప్పి తోక మీద దానికి కాడి వేసి అక్కడ కట్టి గుర్రాన్ని ముందుకు తోలితే గుర్రము ఎక్కడికి వెళుతుంది అంటే గుర్రము వెనక్కి వెళుతుంది, ముందుకు వెళ్ళదండి. అలా ఉన్నది క్రైస్తవ సంఘాలు ఈ దినమున. విశ్వాసము ద్వారా దేవుని దగ్గరకు రండయ్యా అంటే విశ్వాసమును మరిచిపోయి మానవుడు ఏం చేస్తున్నాడు అంటే క్రియను ముందు పెట్టుకొని వస్తూ ఉన్నాడు. కనుకనే చూడండి, ఇక్కడ విశ్వాసము ద్వారా క్రియను జరిగిస్తే అది దేవునికి అంగీకారమే కానీ క్రియ ద్వారా అనగా మనం ఏదో దేవునికి ఇవ్వడము ద్వారా, దేవునికి ఏదో అర్పించడం ద్వారా ఇదిగో దేవుని దగ్గర ఉన్నటువంటి నీతికి, యథార్థతకు, పరలోకానికి నేను వారసుడనని చెప్పుకోవడము అది ఎలా ఉంటుంది అంటే గుర్రము వెనకాల తోక మీద కాడి వేసి గుర్రాన్ని ముందుకు తోలితే అది గుర్రము బండి వెనక్కి నెట్టుకొని వెళుతూ ఉంటుంది, ఎక్కడో గోతిలో పడిపోతుంది. అందుకే చూడండి, ఇక్కడ విశ్వాసము లేకుండా చేసినటువంటి క్రియ ఎలా ఉంటుంది అంటే చినిగిపోయినటువంటి సంచిలో ధనమును దాచినట్లుగా ఉంటుంది. విశ్వాసము లేకుండా మనము క్రియను జరిగిస్తే ఎలా ఉంటుంది అంటే ఒక చినిగిపోయినటువంటి సంచిలో ఇదిగో రోజు మనం పనికి వెళ్ళి ఇదిగో ధనాన్ని దాచిపెడితే ఎలా ఉంటుంది అంటే సంచి మాత్రమే ఉంటుంది కానీ సంచిలో ధనము ఉండదు. అలా మనం విశ్వాసమును కలిగి ముందుకు వెళ్ళాలి కానీ విశ్వాసము లేకుండా మనం ముందుకు వెళితే మనము ఏదో ప్రమాదములో పడిపోయే పని ఉన్నది. జాగ్రత్త అంటూ ఉన్నాడు దేవుడి మధ్యాహ్న కాలమందు. చూడండి, మత్తయి రాసినటువంటి శుభవార్త 8వ అధ్యాయము 25వ వచనములో ఒక మాటను మనం చదువుదాము. చూడండి, అక్కడ శిష్యుల హృదయాల్లో ఉన్నటువంటి కలవరమును గూర్చి మనం అక్కడ చదువుతూ ఉన్నాము. చూడండి, వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి. చాలండి, ఇక్కడ చూడండి, వారు ఉన్న పడవలోనే ఎవరున్నారు? చూడండి, యేసు ఉన్నాడు. యేసు వారున్న పడవలోనే ఉన్నారు, కానీ ప్రయోజనము లేదు. యేసు శిష్యులు అందరూ కూడా ఒకే పడవలో ఉన్నారు, కానీ శిష్యుల హృదయాల్లో ఏమి లేదు? నెమ్మది లేదు, సమాధానం లేదు, హృదయాల్లో కలవరం వచ్చి ఉన్నది. అందుకే యేసు వారు ఉన్నటువంటి పడవలో ఉన్నాడు కానీ ఇదిగో ప్రయోజనము లేదు. ఎందుకొరకంటే యేసు మొట్టమొదటిసారిగా ఇదిగో వారి హృదయాల్లో ఉండాలని ఆయన ఆశపడ్డాడే కానీ వారు అర్థం చేసుకోలేదండి.
వలలను విడిచిపెట్టారు, పడవలను విడిచిపెట్టారు, తండ్రులను విడిచిపెట్టారు, కుటుంబాలను విడిచిపెట్టారు, భార్యలను విడిచిపెట్టారు, బిడ్డలను విడిచిపెట్టారు, సమస్తాన్ని విడిచిపెట్టారు. కానీ ఇదిగో వారు కలిగి ఉండవలసినటువంటి దేవుని వారి హృదయంలో వారు కలిగి లేరు గనుక వారి హృదయంలోనికి ఏమొచ్చింది అంటే కలవరం వచ్చింది, అలజడి వచ్చింది. యేసయ్యా మేము ఏమంటున్నాడు అక్కడ, ఇదిగో నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. చూడండి, యేసు ఎక్కడ ఉండాలి అంటే మన హృదయాల్లో ఉండాలి. మన హృదయంలో ఉంటే, మన హృదయంలో ఏముండదు అంటే కలవరము ఉండదు, కలత ఉండదు. ఇదిగో మన హృదయం సమాధానంతోనూ నెమ్మదితోనూ నిండి ఉంటుంది అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ సమాధానం, నెమ్మది అనేది ఎంతటి స్థాయిలో ఉంటుంది అంటే, ఇదిగో ఎంతటి పెను తుఫాను వచ్చినా, ఎంతటి కష్టం వచ్చినా, ఎంతటి భరించలేని భారము ఇదిగో మనం ఎదురైనా కూడా మనము మన హృదయంలో ఉన్నటువంటి దేవునిని బట్టి, మన హృదయంలో మరి సమాధానమును బట్టి, నెమ్మదిని బట్టి మనము ఏం చేయబడము అంటే కలవరము చెందము. చూడండి, హబక్కూకు కలిగి ఉన్నటువంటి ఆ హృదయ స్పందన చూడండి. హబక్కూకు హృదయములో ఇదిగో దేవుని వాక్కు ఉన్నది, దేవుడు ఉన్నాడు గనక హబక్కూకు అంటున్నాడు. చూడండి, 3వ అధ్యాయము 17వ వచనం దగ్గర నుండి 19వ వచనం వరకు మనం చదివితే, ప్రవక్త అనబడే హబక్కూకు ఇదిగో తన హృదయంలో ఉన్నటువంటి దేవుని వాక్కు ద్వారా, దేవుని కలిగి ఉండటం ద్వారా తాను మాట్లాడుతున్నటువంటి మాట చూడండి, ఏమని మాట్లాడుతూ ఉన్నాడు. తీయలేదా? హబక్కూకు అనే ఆయన చిన్న ప్రవక్త. మీకా గ్రంథము హబక్కూకు తర్వాత మరి వస్తుంది. 3వ అధ్యాయము 17వ వచనం దగ్గర నుండి 19వ వచనం వరకు చదువుదాం. చూడండి, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేలోని పైరు పంటకు రాపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. చూడండి, ఇక్కడ ఈ మాటలు ఎప్పుడైనా మనము ఆలోచన చేసిన వారమై ఉంటామండి. ఏమండి, దేవుని కలిగి ఉండడాన్ని, దేవుడు మన హృదయంలో కలిగి ఉంటే ఎంతటి తుఫాను వచ్చినా, ఎంతటి ప్రళయం వచ్చినా, ఎంతటి నష్టమైనా, కష్టమైనా, ఇదిగో మనం ఎన్ని అమూల్యమైన వాటిని మనం పోగొట్టుకున్నా కూడా నెమ్మది కలిగి మనము ఉంటాము అని మనము గుర్తుంచుకోవాలి. నెమ్మది కలిగి సమాధానము కలిగి ఉంటాము అనే ఆలోచన మన మదిలో ఉంచుకోవాలండి. శిష్యులు 12 మంది శిష్యులు యేసును మేము కలిగి ఉన్నాము అనుకున్నారు. యేసు వెళుతున్నటువంటి దోణిలోనే ఎక్కారు. కానీ యేసుని ఎక్కడ చేర్చుకోలేదు అంటే వారి హృదయంలో చేర్చుకోలేదు కనుక వారు కలవరముతో ఏమంటున్నారు అంటే, ఇదిగో మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని యేసు పైన పడ్డారండి. చూడండి, ఇక్కడ హబక్కూకు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, తాను కలిగి ఉన్నటువంటి విశ్వాసము, తాను కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క ఇదిగో వాక్కు ఏమని అక్కడ మాట్లాడిస్తూ ఉన్నది అంటే, అంజూరపు చెట్లు పూలు పూయకుండెనను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదని అంటున్నాడు. చూడండి, ఎంతమంది నిజముగా ఈ మాటను కలిగి ఉన్నారో ఈ మధ్యాహ్న కాలం ముందు మనం ఆలోచన చేసుకోవాలి. ఏమండి,
దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము అంటే అది పరిపూర్ణమైన విశ్వాసమును బట్టే ఆ దేవుడు మన హృదయంలో నివాసం ఉండేలాగా ఉండాలి. కానీ దేవుణ్ణి కలిగి ఉన్నాము అంటే అది ఏదో మరి కలిగి ఉన్నాము అంటే శిష్యుల మాదిరిగా మనము కలిగి ఉండటం ద్వారా మన జీవనము మన జీవితము నిష్ప్రయోజనమండి. దేవుని దగ్గరకు మనం ఎందుకు వస్తున్నాము అంటే ఆ దేవుడు నాకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, ఆ దేవుడు నాకు ఇదిగో నిరంతరము జీవితాన్ని ఇచ్చేవాడు గనుక నేను ఆయన దగ్గరకు నేను వస్తున్నాను. అదే కారణం, ఇంకా వేరే కారణము లేదండి. ఏమండి, ఇంకా వేరే కారణము లేదండి. ఇదిగో మనము కలిగి ఉన్నటువంటి ఈ పరిశుద్ధుల సమూహంతో కూడి ఉన్నటువంటి సంఘానికి ఇదిగో శిరస్సు ఎవరై ఉండాలి అంటే ఇదిగో దేవుడి శిరస్సు అయి ఉండాలే కానీ ఇదిగో మనము ఆ సంఘానికి శిరస్సులా ఉండకూడదండి. అది మన విశ్వాస జీవితానికి ప్రమాదకరమై ఉన్నది. ఆలోచన చేయండి. ఏమండి, సంఘానికి శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు. శరీరమైనటువంటి మనము ఆయన చిత్తానికి మనం ప్రతి విషయంలో కూడా లోబడి ఉండాలే కానీ మనము ఆయన చిత్తానికి వ్యతిరేకముగా మనము అడుగులు వేయకూడదండి. సంఘాలు ఈనాడు దేవునిని కలిగి ఉన్నాయి అంటే ఆ సంఘములలో దేవుడే పరిపాలకుడుగా ఉంటే తప్ప మానవుడు పరిపాలకుడుగా నిలిచి ఉంటే ఆ సంఘము పరలోకానికి ఎత్తబడే సంఘముగా ఉండదు అని కూడా మనము ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సంఘము అనగా క్రీస్తు రక్తముతో ఆయన కొనినటువంటి సంఘము, ఆయన కష్టపడి కన్నటువంటి సంఘము గనక ఆ సంఘం మీద ఎవరు నాయకులు అంటే ఇదిగో పరిశుద్ధుడైనటువంటి దేవుడే నాయకుడు. ఆయన కాక మనము నాయకులము కాదు, నాయకురాండ్రము కూడా కాదు. కనుకనే చూడండి, దేవునిని మనము మన హృదయంలో చేర్చుకుంటే ఇదిగో దేవుడు కలిగి ఉన్నటువంటి ఈ హృదయం ఏం చేస్తుంది అంటే నిత్యము దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా ఏ రీతిగా మన దినచర్య ఉండాలి, ఏ రీతిగా ఇదిగో నా దినములను నేను ముందుకు వెళ్ళాలి, ఏ రీతిగా నా విశ్వాస జీవితం ఆశీర్వదించబడాలి, ఏ రీతిగా నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది, ఏ రీతిగా నా బిడ్డలు ఆశీర్వదించబడతారు, ఏ రీతిగా నేను సంఘానికి ఒక మాదిరికరముగా ఉంటాను అనే ఆలోచన మనం చేయాలి. కానీ కేవలం పెత్తనమే మనకు మార్గముగా మనం ఎంచుకోకూడదండి. అది మనలను నాశనములోనికి తీసుకొని వెళుతుంది, ఊరిలోనికి తీసుకొని వెళుతుంది. అది ఇదిగో ఆరని అగ్ని గంధకములలో పడవేస్తుంది. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు కొలసి సంఘానికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము చూడండి 21వ వచనం 22వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, మరియు గత కాలమందు దేవునికి దూరస్థులము మీ దృష్టి క్రియల వలన మనసులో విరోధ భావము గలవారమునై ఉండియు మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మలను సమాధానపరచెను. చూడండి, మనము దుర్మార్గులమై ఉండగా, మనము దుష్టులమై ఉండగా, పాపులమై ఉండగా, అర్హత లేని వారిముగా మనం ఉండగా ఆ దేవుడు ఏం చేశాడు అంటే చూడండి, మనందరి నిమిత్తము ఆయన ఏం చేయబడ్డాడు అంటే రక్తమాంసములతో కూడినటువంటి దేహాన్ని ఆయన ధరించుకొని ఆ రక్తమాంసములతో కూడినటువంటి దేహము ద్వారా ఏం చేశాడు అంటే ఇదిగో తాను మరణించి ఆ మరణము తరువాత మనలను నీతిమంతులుగా తిరిగి తీర్చడానికి ఆయన మనకు సహాయకుడుగా ఉన్నాడు. మన అంతరంగములో ఉన్నటువంటి అలజడిని తీసివేసి మనలను సమాధానపరిచే దేవుడు
అని కూడా గుర్తుంచుకోవాలి. నా పాపం ఎలా పోతుంది, నాలో ఉన్నటువంటి ఇదిగో ఈ దోషం ఎలా పోతుంది, ఈ అపరాధం ఎలా పోతుంది అని మన హృదయంలో ఉన్నటువంటి వాటిని మనం విడిచిపెట్టడానికి ఆందోళన పడుతూ ఉన్నామే కానీ ఆందోళన కంటే అవసరమైనది ఏంటి అంటే, ఇదిగో నా దేవుడు నా కొరకు ఆయన రక్తమాంసములతో కూడినటువంటి దేహాన్ని ఆయన కలిగి తాను పొందినటువంటి శ్రమల ద్వారా మరణము ద్వారా ఇదిగో నా హృదయంలో ఉంచినటువంటి సమాధానమును బట్టే నాకు సమాధానకర్త అయినటువంటి దేవుడు నాకు రక్షణకు కారణమై ఉన్నాడు. నాకు రక్షణకే కాదు, ఆయన నన్ను నిత్య జీవానికి తీసుకొని వెళ్ళి నిరంతరము నన్ను ఆ ప్రభువుతో కూడా జీవించి ఉండడానికి ఆయన సహాయకుడిగా నిలిచి ఉన్నాడు. కనుక ఆ ప్రభువుని కలిగి సమాధానముతో నేను ఆ దేవుని వెంబడిస్తే నా యొక్క ఆత్మీయ జీవితం సమాధానముతో ఉంటుంది, నా కుటుంబము సమాధానముతో ఉంటుంది, నా బిడ్డలు సమాధానముతో ఉంటారు. ఆ సమాధానము నన్ను నిత్య జీవానికి తీసుకొని వెళుతుంది అనే ఒక ఆలోచన మన మదిలో ఉంచుకొని మనము దేవుని బిడ్డలుగా ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు సహాయకుడుగా ఉన్నాడు అని మనం నమ్మి ఆ నమ్మకాన్ని బట్టి ఈ స్థలంలో చేరి ఆ దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నాము. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము ప్రభు యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంత రంగములోను స్థిరమైన మనసును